సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులకు సైతం శక్తియుక్తుల్ని ప్రసాదిస్తూ ముగ్గురమ్మల మూలపుటమ్మగా తన వైభవాన్ని చాటుకుంటుంది జగన్మాత. ఆ జగజ్జనని పలు రూపాల్లో వివిధ నామాలతో వ్యక్తమైంది. ఆ నామ పరంపరలోని దివ్యావతారం హన్మకొండలోని పద్మాక్షీదేవి. దేశంలో మరెక్కడా అమ్మవారు ఈ నామధేయంతో విలసిల్లదు. హన్మకొండలోని పద్మాక్షీదేవి ప్రత్యేకత ఇది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాల్ని తిలకిద్దాం. హన్మకొండ పట్టణ ప్రాంతంలో ఓ సమున్నత గిరి శిఖరంపై పద్మాక్షీదేవి కొలువుదీరి ఉంది. ప్రధాన మార్గం పక్కనే కొండపైకి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది. నల్లరాళ్లమయమైన గుట్టపై నుంచి ఆలయం అల్లంత దూరం నుంచి గోచరిస్తుంది. ప్రధానాలయ గోపురం స్థూపాకృతిలో ఉంటుంది. మెట్ల వరుసల వలె గోపురం అంచెలంచెలుగా ఉంటుంది. గోపురం పైన కలశం, త్రిశూలం భాసిల్లుతుంటాయి. ఈ కొండపైనుంచి హన్మకొండ, వరంగల్, కాజీపేట పట్టణాలు సుదూరంగా కనిపిస్తుంటాయి. భక్తులను రంజింపజేసే ఆహ్లాదభరిత వాతావరణం గుట్టపై నెలకొని ఉంటుంది. గాలుల సందళ్లు, మేఘాల ఊసులు, పక్షుల కిలకిలారావాలతో ఆలయ ప్రాంగణం శోభిల్లుతుంటుంది. శిఖరం పైన ఉన్న మైదానంలో పెద్ద గుహ ఉంది. ఈ గుహే ఆలయంగా కాకతీయుల కాలం నుంచి విరాజిల్లుతోంది. పద్మాక్షమ్మ గుట్టపైన మరో విశిష్టత ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం జైన మతస్థులకు ప్రధాన కేంద్రంగా ఉండేది. అందుకే కొండలపై జైన తీర్థంకరుల మూర్తులు ఇక్కడ సర్వత్రా గోచరిస్తాయి. హనుమద్గిరిగా, సిద్ధుల కొండగా విఖ్యాతి పొందిన ఈ ప్రదేశంలో సిద్ధులు, మునులు, యోగులు ఎల్లప్పుడూ తపస్సమాధిలో మునిగి ఉండేవారు. తమ ఆరాధన కోసం పార్వతీ పరమేశ్వరుల్ని అర్చావతార మూర్తులుగా ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు వీరు. పరమేశ్వరుని గురించి ప్రార్థించారు. స్వామి ప్రత్యక్షమై సిద్ధుల కోర్కెను తెలుసుకున్నాడు. శక్తిహీనంతున ఈశ్వరా, సర్వశక్తిమయమైన జగన్మాత లేకుండా తానేమీ చెయ్యజాలనన్నాడు ఈశ్వరుడు. దాంతో మునులు అమ్మవారిని ప్రార్థిస్తారు. సుప్రసన్నమైన జగన్మాత తనని ప్రధాన దైవంగా పూజించాలని, తాను గుట్టపైన వ్యక్తమవుతానని, గుట్ట కింద భాగంలో పరమేశ్వరుడు సిద్ధేశ్వరుడిగా అవతరిస్తాడని చెబుతుంది. ఆ విధంగా సిద్ధేశ్వరిగా పద్మపత్రాయ నేత్రి పద్మాక్షి, జగదానంద స్వరూపుడు సిద్ధేశ్వరుడు ఒకే గుట్టపై అర్చావతార మూర్తులుగా వెలిశారు. గర్భాలయంలో గుహలాంటి సన్నిధిలో సకల సల్మంగళకారిణి, సచ్చిదానంద రూపిణి, ఆనంద తేజోమూర్తి పద్మాక్షీదేవి కొలువుదీరి ఉంటుంది. హరిద్రావర్ణ ముఖార విందంతో సర్వాలంకరణ శోభితంగా సమస్త లాంఛనాలతో అలరారుతుంది. పద్మాక్షి దివ్య స్వరూపాన్ని వీక్షించి భక్తులు పులకితులవుతారు. కొండ రాతి గుహలో పద్మాసన స్థితై పద్మాక్షీదేవి విరాజిల్లుతోన్నది. భక్తులు నేరుగా గర్భాలయంలోకి చేరుకుని ప్రత్యక్షంగా పూజల్ని నిర్వహించుకోవచ్చు. జీవకళ ఉట్టిపడే విగ్రహ సౌందర్యం వర్ణనాతీతం. సుప్రసన్న వదనంతో, అభయవరద ముద్రలతో జగన్మాత ఆనందభరితంగా, శ్రీకరంగా, శుభకరంగా దర్శనమిస్తుంది. నిశితంగా గమనిస్తే గుహాలయంలో కొలువుదీరిన పద్మాక్షీదేవి ప్రతిరోజు 3 రూపాల్లో 3 దశల్లో కనిపిస్తుంటుంది. ప్రాతకాలం బాలాయం, మధ్యాహ్నే యవ్వనే, సాయంకాలం వృద్ధస్వరూపిణి అని పద్మాక్షీదేవి విషయంలో చెబుతారు. పద్మాక్షీదేవి ఉదయ సమయంలో పాలుగారే మోముతో బాలికలా గోచరిస్తుందట. మధ్యాహ్న సమయంలో నిండు యవ్వనవతిగా, సాయం సమయంలో వయస్సు మీద పడిన ముదుసలిగా ప్రకటితమవుతుంది అంటారు. అయితే ఈ మార్పులు అమ్మవారి ముఖం మొత్తంలో కాక
కేవలం చెక్కిళ్లలో గోచరిస్తాయి అంటారు. 900 సంవత్సరాల పాటు ఓరుగల్లుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాకతీయులు పద్మాక్షిని విశేషంగా కొలుచుకున్నారు. దేవి సెలవీయవే, కాత్యాయనీ దేవి సెలవీయవే, ఉదయాన స్నాపన అభిషేక సేవకు సెలవీయవే దేవి సెలవీయవే దేవి, కాత్యాయనీ దేవి సెలవీయవే, కాత్యాయనీ దేవి సెలవీ. హన్మకొండ పద్మాక్షి ఆలయానికి పురాణ ప్రశస్తే కాదు, చారిత్రక యశస్సు కూడా నేపథ్యంగా ఉంది. కాకతీయులకు ఆరాధ్య దైవం పద్మాక్షమ్మ. కాకతీయ రాజైన మాధవవర్మకు పద్మాక్షి ఖడ్గాన్ని బహుకరించిందంటారు. కాకతీయ రాజుల్లో ప్రముఖులైన భూతరాజు, బేతరాజు, ప్రోలరాజు, రెండవ బేతరాజు, రెండవ ప్రోలరాజులు పద్మాక్షిని ఇలవేల్పుగా కొలుచుకున్నారు. మంత్రి ప్రెగ్గడ ప్రేరణ వల్ల పద్మాక్షి గుట్ట జైన స్థావరంగా కూడా విలసిల్లింది. 900 సంవత్సరాల పాటు ఓరుగల్లుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాకతీయులు పద్మాక్షిని, సిద్ధేశ్వరుణ్ణి విశేషంగా కొలుచుకున్నారు. వారి కాలంలోనే ఈ గుట్ట ప్రఖ్యాత శక్తిధామంగా విరాజిల్లేది. శాక్తేయునికి పట్టుగొమ్మగా భాసిల్లేది. అయితే రెండవ బేతరాజు మంత్రి ప్రెగ్గడ జైనమత అభిమాని. శాక్తేయునికి కేంద్రమైన పద్మాక్షి గుట్టను జైనుల ఆరాధ్య ధామంగా చెయ్యాలనుకున్నాడు. పలువురు జైన తీర్థంకరుల విగ్రహాల్ని కొండరాళ్లపై చెక్కించాడు. అంతేకాదు, గర్భాలయంలో పద్మాక్షి చింతనే మహావీరుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఆలయంలో కుబేరుని మూర్తిని కూడా ప్రతిష్ఠించారు. ఆలయ ముఖమంటపంలో, కొండబండలపై, ఆలయ ప్రవేశ మార్గంలో, ఇలా ఆలయ ఆవరణలో సర్వత్రా జైనమునుల విగ్రహాలు గోచరిస్తాయి. తదనంతర కాలంలో శైవమత ప్రాబల్యం వల్ల పద్మాక్షి గుట్టపై క్రమేపీ జైనమతం సన్నగిల్లింది అనేది చరిత్ర చెబుతోన్న సత్యం. ఓ గుహలో 2 లింగాకృతులు, నందీశ్వరునితో పాటు పాదుకలు ఉంటాయి. ఇదే గోడలపై ధ్యానముద్రాంకితులైన మునుల ప్రతిమలు గోచరమవుతాయి. పద్మాక్షి అమ్మవారు కొలువుదీరిన గుట్ట క్రింద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయముంది. ఈ స్వామిని భక్తులు క్షేత్ర పాలకుడిగా ఆరాధిస్తారు. పద్మాక్షి అమ్మవారి గుట్ట క్రింది భాగంలో పద్మాక్షమ్మ చెరువుంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలకు చెందిన మహిళా భక్తులు దేవీ శరన్నవరాత్రుల సమయంలో ఈ చెరువు దగ్గర బతుకమ్మను పూజిస్తారు. పంచాక్షి దేవతల్ని ఆరాధిస్తే పంచమహాపాతకాలన్నీ పటాపంచలవుతాయి, పంచభూతాల శుభాశిస్సులు చేకూరుతాయి అని దేవీ భాగవతం వెల్లడిస్తోంది. పంచాక్షి దేవతలంటే కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, అంపి విరూపాక్షి, హన్మకొండ పద్మాక్షి. ఈ పంచాక్షులకు ఆయా 5 ప్రదేశాల్లో తప్ప ఆ నామధేయంతో మరెక్కడా ఆలయాలుండవు. ఇది ఆ పంచాక్షి దేవతల ప్రత్యేకత. పంచాక్షి దేవతల్లో ఒకటైన హన్మకొండ పద్మాక్షి మహామహిమోపేతమైన దేవత. కొలిచిన వారి పాలిట చింతామణి. అమ్మవారికి సంవత్సరం పొడవునా నిత్య పూజాది కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చనతో పాటు విశేష పూజల్ని నిర్వహిస్తారు. శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం.
రాజులలో మొట్టమొదటి రాజు అయినటువంటి మాధవవరమైనటువంటి రాజే తన యొక్క కాకతీయ యొక్క సామ్రాజ్యానికి అధిదేవతగా నియమించుకున్నటువంటి దేవాలయము పద్మాక్షి దేవాలయము. దీనిని హనుమద్గిరి పద్మాక్షి దేవాలయము అంటారు. పద్మాసీనంలో అమ్మవారు స్వయం వ్యక్తంగా ఇక్కడ ఆవిర్భావం చెందినది. జైనులు కూడా ఇక్కడ అమ్మవారిని పద్మావతి అనేటువంటి నామముతోటి ఆరాధించేవారు అని కూడా మనకు చరిత్ర చెబుతున్నది. సజ్జన సంరక్షణిగా, దుర్జన భయాపహారిగా జగన్మాత, ఆదిపరాశక్తిగా పద్మాక్షి పద్మనయని పూజలందుకుంటోంది. ఆ జగజ్జనని దర్శనం సర్వశుభప్రదం, సచ్చిదానంద కారకం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో దివ్యక్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.